ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో కని విని ఎరిగిన విధంగా భక్తుల యొక్క సందర్శన ఉంటుంది. మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. టీటీడీ కూడా అంతే విధంగా గేరప్ అయిపోయి దర్శనాలు కూడా అదే రకంగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డు స్థాయిలో చేపించి భక్తులను కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా తిరుమలలో చేయటం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి తిరుపతిలో కూడా కొన్ని స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. వీటి వీకెండ్స్లో మరీ కొద్దిగా ప్రెజర్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీ దర్శనానికి వెళ్ళే బదులు ఇక్కడ స్లాట్ తీసుకొని వెళ్దామనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఎందుకంటే బస్సుల్లో కానీ లేకపోతే ట్రైన్స్లో కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇప్పటికే గత 2 ఏళ్ళలో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది. మీరు చూస్తే చూడండి, ఎక్కడ వర్షం వచ్చినా ఎండ వచ్చినా కానీ ఫ్యాన్స్ కానీ లేకపోతే మిగతా కమ్యూనికేషన్ కానీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. దాంతోపాటు నిరంతరం కూడా మనం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కింద మన క్యూ లైన్లో తీసుకున్న తర్వాత పెద్దగా వెయిట్ చేసే అవకాశం కూడా ఉండదు. మన దాదాపు 3-4 అవర్స్ 5 అవర్స్లో వాళ్ళకి టికెట్ ఇష్యూయన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పైన ఉన్న క్రౌడ్, సర్వదర్శనంలో ఉండే క్రౌడు, ప్లాన్డ్ క్రౌడు, వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రోజు ముందు డిసైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా టెంపుల్లో పనిచేసే అందరూ కూడా ఒక టీము ఎన్ని స్లాటెడ్ సర్వదర్శనాలు ఇస్తే మనకి క్యూ లైన్ ఫాస్ట్గా ఉంటుంది, అందరికి కూడా సమానంగా టైం డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేయకుండా చేసే విధంగా స్లాటెడ్ సర్వదర్శనాన్ని రియల్ టైంలో డైనమిక్గా ఎప్పుడూ కూడా మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వీకెండ్లో సర్వదర్శనానికి ఎక్కువగా వచ్చేటప్పుడు స్లాటెడ్ సర్వదర్శనంలో కొన్ని తక్కువ ఇస్తూ ఉంటాం. అటప్పుడు ఇక్కడ కొద్ది ప్రెజర్ పాయింట్ కూడా ఉంటుంది. ప్రెజర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది స్లాటెడ్ సర్వదర్శనంకి వచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా విజిలెన్స్ కానీ మిగతా విభాగాలు కానీ చాలా పకడ్బందీగా కూడా ఇక్కడ ప్రెజర్ లేకుండా ముందరనే టికెట్లు ఇష్యూ చేయడం, క్రౌడ్ని బట్టి ఎప్పుడు ఇస్తే అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి రియల్ టైంలో క్రౌడ్ బేస్ చేసి మనం టికెట్ ఇష్యూయన్స్ చేయటం జరుగుతుంది. అలానే క్యూ లైన్లో ఇచ్చే వివిధ రకాల సదుపాయాలు కూడా ఇక్కడ కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు చూసి కొన్ని సజెషన్స్ కూడా నేను, అలానే ఎస్పీ గారు, అలానే సివిఎస్ఓ గారు, జేఈఓ గారు అందరం కూడా విజిట్ చేసి అన్నీ కూడా మరొకసారి రీవిజిట్ చేసి ఉన్న ఎస్ఓపీస్ ప్రకారం అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అని చూసి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వటం జరిగింది. అలానే మనకి మిగతా ప్రాంతాల్లో కూడా ఇక్కడ దాదాపు ఒక్కొక్కసారి మనం సిట్యుయేషన్ బట్టి ఇష్యూ ఏం చేయదు, అంటే ఒకే రకమైన ఫిగర్ ఇక్కడ ఉండదు. మనకున్న అక్కడున్న సర్వదర్శనంలో ఉండే క్రౌడ్ని బేస్ చేసి మనం స్లాటెడ్ సర్వదర్శనం ఇక్కడ టికెట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మనకి ఇక్కడ స్లాటెడ్ సర్వదర్శనం అనేది అక్కడ కూడా వాళ్ళకి దాదాపు 3 to 4 అవర్స్లో దర్శనం అవుతుంది. అలానే కొండపైన కూడా అడ్వాన్స్ బుకింగ్ ఎస్సీడీ కానీ స్లాటెడ్ సర్వదర్శనం కానీ ఇవన్నీ కూడా ఎంత టైం తీసుకుంటే సర్వదర్శనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ టైంని కూడా మనం వర్కౌట్ చేసి అదేవిధంగా మనము టికెట్ ఇష్యూయన్స్ కూడా జరుగుతుంది. ఇక్కడ కింద కూడా విజిలెన్స్ కానీ లేకపోతే టికెట్ ఇష్యూయన్స్లో ఉండే సిబ్బంది కానీ పోలీస్ వాళ్ళ సహకారంతో కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈ కాంప్లెక్స్లో ఇంకా బెటర్గా ఏమన్నా ఫెసిలిటీస్ డెవలప్ చేయొచ్చా, అలానే క్యూ లైన్లో అద్భుతంగా వాటర్ ఫెసిలిటీ కూడా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అలానే బయట నుంచి కూడా శ్రీవారి సేవకుల ద్వారా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే దీనికి ఎక్కువ ఎంట్రీ పాయింట్స్ ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువ మంది ట్యాక్సీ డ్రైవర్స్ కానీ లేకపోతే ఆటో వాళ్ళు కానీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా కొన్ని గుర్తించడం జరిగింది. అలానే పార్కింగ్ ప్లేసెస్ కూడా కొన్ని బెటర్గా మళ్ళీ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఫ్యూ డేస్లో అన్నీ కూడా మరొకసారి సెటరైట్ చేసి అలానే దర్శనాన్ని కూడా డిలే చేయడం విధంగా, అలానే ఇక్కడ ఒకవేళ వెయిటింగ్ అవర్స్ తక్కువ ఇచ్చే వాళ్ళకి ముందరనే మనం కమ్యూనికేషన్ ఇచ్చి సర్వదర్శనంకి వెళ్ళే విధంగా కూడా కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడే చేసే విధంగా కూడా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అన్నీ కూడా చాలా సమర్థవంతంగా చాలా ఎఫిషియెంట్గా అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకెళ్తున్నారు. అందుకే ఇంత లక్షలాది మంది వచ్చినా కానీ మనం ఒక్కోసారి నిన్న రికార్డు స్థాయిలో 97,500 మందిని అందరూ కూడా దర్శనం చేయటం జరిగింది. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా.
సో ఏ రోజుకి ఆ రోజు క్రౌడ్ని అనలైజ్ చేసుకుంటూ అవర్లీ మానిటర్ చేసుకుంటూ నెక్స్ట్ రోజుకి ఎలా అంటే యాడింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రోజుకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అని కూడా ఎక్కడికక్కడే చేసుకుంటూ అక్కడ ఇక్కడ తిరుమలలో తిరుపతిలో ఎప్పటికప్పుడే ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ అన్నీ కూడా ముందుకెళ్తున్నాం. సో ఇప్పటిదాకా చాలా అద్భుతంగా చేశారు అందరూ కూడా. అది మీకు అందరికి కూడా రోజువారీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది పార్ట్ ఆఫ్ రెగ్యులర్ మేము అందరం కూడా విజిట్ చేసి ఇంకొద్దిగా భక్తులకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళకు కూడా టీటీడీ అంటేనే గౌరవం, వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది. కాబట్టి అందరం కూడా ఒకే తాటిపైన వచ్చి అందరం కూడా ఎక్కడికక్కడ భక్తులకి భరోసా ఇస్తూ వాళ్ళకి ఏ రకమైన ఎన్ని కూడా మీడియాలో సోషల్ మీడియాలో కొన్ని రాంగ్ న్యూస్ మేము కూడా నవ్వుతూ ఉంటాం. కొన్నిసార్లు లేని వాటిని ఉన్నట్టు చెప్పటం, ఉన్న వాటిని లేనట్టు చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నమ్మొద్దు. మన వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడే మన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. ఆ కమ్యూనికేషన్ నమ్మితే మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది, నిన్న ఎంతమందికి అయింది, సో ఇవన్నీ కూడా మనం మన వెబ్సైట్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి భక్తులు కూడా అదే చేసి టీటీడీని నమ్మి వాళ్ళు ఖచ్చితంగా వస్తే వాళ్ళందరికీ కూడా సమర్థవంతంగా వాళ్ళకి దర్శనం చేపించి పంపించడం జరుగుతుంది. అందరికి కూడా ఓం నమో వెంకటేశ్వర.